విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కుంభంలో సంచారం చేస్తూ 23వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మేషంలో సంచారం చేస్తూ 2వ తేదీన వక్రగతి ఆరంభం చేసి 9వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. 25వ తేదీన వక్రత్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తూ 24వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. విహారయాత్రల నిమిత్తం అధికమైన ధన వ్యయం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు, విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ మాస చివరి వారంలో అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు బద్ధకం, అలసత్వం వల్ల చదువుపై కొంత శ్రద్ధ తగ్గుతుంది. గురువారం రోజున దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బంది నుండి బయటపడగలుగుతారు. విద్యపై శ్రద్ధ పెట్టి పరీక్షలను శ్రద్ధగా రాయగలుగుతారు. మంచి ఫలితాలను సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వాయిదా పడుతున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి కనుక విదేశ ప్రయత్నాలన్నీ అనుకూలంగా ఉంటాయి. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు దూర ప్రాంతాలలో ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కార్యాలయాల్లో పని ఒత్తిడి, అధిక శ్రమ ఉంటుంది. అయినప్పటికీ పై అధికారుల దగ్గర గుర్తింపు లభిస్తుంది. చివరి వారంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వంటివి లభిస్తాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణాలు, ఉద్యోగాల్లో మార్పులు లేదా స్థానచలనాలు ఉంటాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసంలో వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. చాలా ఆనందదాయకంగా, ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబంతో కలిసి శుభకార్యాలలో, విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ మాసం చివరిలో శుభవార్తలు వింటారు. 2వ వారం తర్వాత సంతానానికి సంబంధించి ఉద్యోగాలు రావడం, వివాహాలు కుదరడం వంటి మంచి జరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి మొదటి 3 వారాలు కలిసి వస్తాయి. చివరి వారంలో ఇటువంటి పనులను వాయిదా వేసుకోవడం మంచిది. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధికమైన ధన వ్యయం చేస్తారు. ఈ వ్యయాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అన్నింటినీ అధిగమించి దైవబలంతో ముందుకు వెళ్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక ఎవరి జన్మజాతకాన్నైనా విశ్లేషణ చేయించుకోవాలి అనుకుంటే కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారికి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.